ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎంతో అనుభవాలతో కూడుకున్నటువంటి నిజమైన స్టోరీలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇతర టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే అదేంటో చెప్పండి. ఆ టాపిక్ పైనే వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయం ఏంటంటే, మనిషి జీవితంలో, మన నిజమైన జీవితంలో, మన పుట్టుక దగ్గర నుంచి మనకు ఒకానొక వయసు వచ్చే వరకు అంటే నువ్వు నీ ఫ్యామిలీకి నీకు నువ్వే ఒక రక్షణ కల్పించుకునే టైంలోనే ప్రతికూల మార్గాల వైపు అడుగులు వేయడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అయితే మన చిన్నతనంలో ఒక సంవత్సరం 0 ఏజ్ నుంచి ఒక 5 సంవత్సరాలు వచ్చేసరికి మన జీవితం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల దగ్గరే, ముఖ్యంగా అమ్మ దగ్గర ఆడుకుంటూ అమ్మతోనే జీవితం గడిపేస్తాం 5 సంవత్సరాల వరకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా పిల్లల్ని భారంగా కాకుండా బాధ్యతగా, ప్రేమగా వ్యవహరించి జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు తల్లిదండ్రులే. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మనకు ఒక అత్యంత కీలకమైన ఒక మెట్టు జీవితంలో. అయితే మారుతున్న కాలంలో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, మనకు తెలియకుండానే మనం ఇతర 5 సంవత్సరాల ఏజ్ వచ్చేటప్పటికి మనకు అంతో ఇంతో ప్రపంచం పట్ల కొంత గమనించడం, వస్తువులను గమనించడం, కొందరు మనుషులను గమనించడం, వారి ప్రేమ అనురాగాలను గమనించడం. ఈ 5 సంవత్సరాలు వచ్చేసరికి, ఒక మనిషి పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఇలాంటి చిన్న విషయాలు గమనించుకుంటూ ఎంతో కొంత ప్రపంచాన్ని చూడగలిగేంత స్థాయికి వచ్చే ఒక సిచ్యువేషనే ఆ చిన్నతనం యొక్క బాల్యం. మెల్లిగా అప్పుడే నీ జీవితం మెల్లిమెల్లిగా ప్రయాణం మొదలు కావడానికి సిద్ధమవుతుంది ఆ టైంలో. ఎలా అంటే, అప్పుడే నీకు స్కూల్ డేస్ అంటే చదువుకోవడానికి ఒక మెట్టు ఎక్కబోతున్నావని, అలా నీ జీవితం మెల్లిగా స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5 ఈ 5 తరగతుల వరకు కూడా నువ్వు నీ బాల్యంలోనే గడిపేస్తుంటావు. నీ అప్పటి వరకు ఉన్న నీ చిన్న ఫ్రెండ్స్, నువ్వు గమనించినటువంటి వాతావరణం, నీ యొక్క ఆలోచన విధానం అప్పుడే కొంచెం కొంచెం చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ క్రమంలో మనం ఏం చేస్తాము అంటే, పర్టికులర్గా మనకంటూ కొన్ని ఆశలు, కొన్ని అవి హద్దుల్లేని ఆశలు, ప్రపంచాన్ని అంతా చూస్తున్నాము అనే ఒక ఆలోచన, మనకు చిన్న గోల్స్, ఎయిమ్స్ ఇలా పెట్టుకోవడం ఇలా జరుగుతుంది. ఎలా అంటే, ఏం చెప్తుందంటే, మీరు పెద్ద అయిన తర్వాత ఏం కావాలి అని ఒక ప్రశ్న అడుగుతుంటారు ప్రతి స్కూల్లో కూడా. ఆ 5వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు కానీ, సరే 6, 7 తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు కానీ, ఆ విద్యార్థి దశలోనే మన గోల్స్ ఏంటి, మన లక్ష్యాలు ఏంటి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం అనే విషయాలపైన ఫోకస్ చేసేటట్టు మనకు ఒక పాజిటివిటీ కలగడానికి మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే ఒక ప్రశ్నను టీచర్స్ మనల్ని అడగడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆన్సర్, నేను ఫలానా డాక్టర్ కావాలనుకుంటున్నాను, ఫలానా పొలిటీషియన్, లేదా ఇంకేదైనా సోషల్ వర్కర్, ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నా, ఫలానా బిజినెస్, ఇలాంటి ఎన్నో చెప్పి అదే ఆ బాల్యం దశ, అది 5, 6 తరగతి వరకు చదువుకుంటున్న ఆ బాల్యం దశ. ఇక మేజర్గా చూసుకుంటే ఈ 5 నుంచి 10వ తరగతి చదువుకునే మధ్యలో చాలా ఒత్తిడి పడ్డట్టు, అంటే ఒక మనిషి స్ట్రెస్కు లోనవుతున్న ఒక అనుభవం. ఇన్ని చదవాలా, ఇలా ఉండాలా, ఇంకా నేను 10వ తరగతి కూడా పూర్తి కాలేదు, ఇంత ప్రపంచం ఉందా, ఇలాంటి ఎన్నో డౌట్స్ కానీ, ఎన్నో ఊహలు, అవన్నీ విహరించుకుంటూ, అవన్నీ దాటేసుకుంటూ మెల్లిమెల్లిగా 10వ తరగతి వరకు కూడా వెళ్తాం. ఆ తర్వాత కింద మీద పడి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎంతో బాధ్యతగా 10వ తరగతి పూర్తి చేస్తాం. అయితే ఆ తర్వాత నీ జీవితం అంటే ఏంటంటే, ఈ 10వ తరగతితోనే ఒక మెట్టు ఎక్కడం మొదలు పెడతావు. జీవితం సక్సెస్ కావాలంటే ఈ 10వ తరగతి పూర్తి చేయడమే ఒక మెట్టు ఎక్కినట్టు. అయితే ఇప్పుడు ఈ చుట్టుపక్కల పరిసరాలు, ఈ ప్రాంతాలు దగ్గర ఉండి చదువుకోవడం, గ్రామాలలో ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ గమనించుకుంటూ ఎంతో కొంత అవగాహనతో, ఎంతో కొంత నీకున్న తెలివితేటలతో పై చదువులు చదవడానికి, అంటే 11, 12వ తరగతి ఈ 2 సంవత్సరాలను కలిపి ఇంటర్మీడియట్ అని అంటారు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి నువ్వు నగరాలకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నీ నిజమైన జీవితం, వాస్తవమైన జీవితం మొదలయ్యేది ఇక్కడే. అయితే నువ్వు ఎంత అనుకువతోని, ఎంత బాధ్యతాయుతంగా, ఎంత శ్రద్ధ పెట్టి చదువుతున్నావు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది కూడా, ఈ ఇంటర్మీడియట్ విద్యను కూడా నువ్వు ఎంతో కష్టపడి, ఎంతో బాధ్యతాయుతంగా మెల్లిమెల్లిగా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేస్తావు, పాస్ అయిపోతుంది. ఇకపోతే డిగ్రీ, ఇప్పుడు అసలైన జీవితం మొదలవుతుంది. డిగ్రీ నీకు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఎంతో అనుభవించిన నీకు, అంటే చుట్టుపక్కల పరిసరాలను అనుభవించాలి, ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకోవాలి, అందరికి తగ్గట్టు అందరూ మెచ్చుకునే విధంగా మెదులుకోవాలి, బాగా చదువుకోవాలి, నీ నాలెడ్జ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎన్నో ఒక స్టూడెంట్ పడే కష్టాలు. ఇవన్నీ దాటుకుంటూ కూడా నువ్వు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ ఎంటర్ అవుతావు. అప్పటికి నీకు ప్రపంచం అంటే ఏంటి, ఇంత పెద్దదా,
ప్రపంచంలో నేను ఒక చిన్న వ్యక్తిని మాత్రమే. నేనేం సాధించాలి? ఇన్ని వేల కోట్ల మందిలో, ఇంత జనంలో నేను ఒక్కడిని అనే ఆలోచన అప్పుడు మొదలవుతది. నీకప్పుడు హఠాత్తుగా అది ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలవదు గానీ, కొన్ని విషయాలకి నువ్వు అట్రాక్ట్ కావడం మొదలవుతుంది. ఏంటంటే అది మేజర్‌గా చూసుకుంటే ఇప్పుడు 60-70% యంగ్‌స్టర్స్ మొత్తం కూడా పాలిటిక్స్ వైపు అడుగేస్తున్నారు. అంటే ఇంత చదువుకొని, ఇన్ని ప్లాన్లు వేసుకొని, నేను ఇది చేస్తా, అది చేస్తా, జీవితంలో ఇది సాధిస్తా, అది సాధిస్తా అని చెప్పేసి అనవసరమైన విషయాలకు అట్రాక్ట్ కావడం అనేది ఇప్పుడు మొదలవుతుంది. నీకప్పుడే నేను ఎంతో పెద్ద అయిపోయాను. నాకు అంటే అప్పుడు ఆ చిన్నతనం నుంచి కూడా నువ్వు ఇంటర్మీడియేట్ చదువుకునే రోజులలో నువ్వు అప్పుడప్పుడు గమనిస్తుంటావు. ఈ పొలిటీషియన్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళకున్న ఫెయిత్, వాళ్ళకున్న ఫేమస్, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు గమనించుకుంటూనే ఉంటావు ఈ టైంలో. అప్పటికి నీ ఒకానొక ఏజ్ వచ్చేటప్పటికి నీ కరెక్ట్ టైంలోనే అంటే నువ్వేదైనా సాధించుతావు. ఇంకొక 2, 3 లేదా 4 సంవత్సరాలు కష్టపడిన తర్వాత నీకు కెరీర్ పైన ఒక మంచి గ్రిప్ వస్తుంది. ఒక ఉన్నతమైన స్థాయికి వెళుతున్న రోజులు మన ముందు ఉన్నప్పుడే ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటాం మనం. ఏంటంటే ఇదే అట్రాక్షన్స్, ముఖ్యంగా పాలిటిక్స్. తర్వాత మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లవ్, ప్రేమలు, పెళ్ళిళ్ళు. ఇది 2వ స్థానంలోనే ఉంది. ఇంకా ఈ లవ్ అనే విషయం. పాలిటిక్స్ అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నువ్వు గమనించిన ఈ పరిసరాల ప్రాంతంలో గమనించినటువంటి అని అడిక్ట్ కావడం మొదలు పెడుతుంది. ఎందుకంటే నిన్ను ఎవరైనా ఇంప్రెస్ చేయవచ్చు. నీకు పాలిటిక్స్లోనే ఎదగాలి, పాలిటిక్స్లోనే ఉండాలి, పాలిటిక్స్ చేయాలి అనే ఆలోచన రావచ్చు. కొంతమంది ఈ దారిలో వెళ్తారు, కొంతమంది ప్రేమ, పెళ్ళిళ్ళు అని ఆ దారిలో వెళ్తారు. అంటే ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటంటే మనం ఒక ఖచ్చితమైన నిర్ణీతమైన సమయంలో మనం సక్సెస్ సాధిస్తున్నాము అనే టైంలోనే ఒక రాంగ్ స్టెప్ ఇస్తున్నాం. అదే ఈ 2 విషయాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, నువ్వు ఇతర ఏదైనా చెడు అలవాట్లకు లోనై ఉండొచ్చు అప్పటికే. కాబట్టి ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రేమ, చెడు అలవాట్లు పక్కన పెడితే పాలిటిక్స్ ఏంటంటే నువ్వు ఆ పాలిటిక్స్కి అట్రాక్షన్ అయినప్పుడు నీకు ఆ ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండదు. నీ కెరీర్ పైన దృష్టి ఉండదు. ఈ కెరీర్ ఎలా నేను ఏమి అచీవ్ చేయాలి, నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రులకు కానీ, నా ఇంటి వాళ్ళకు కానీ నేను ఎలాగా రక్షణగా ఉండాలి, ఏమేమి సాధించాలి జీవితంలో, ఎంతవరకు ఈ జీవితం ఉంటుంది, ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయకుండా అనవసరమైన పాలిటిక్స్కి అట్రాక్ట్ అవ్వడమే ఆ స్టేజ్. అది అప్పుడు నువ్వు పాలిటిక్స్ చెయ్యి, నేను కాదనట్లేదు. కాకపోతే నువ్వు పాలిటిక్స్ చేయాలంటే నీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉండాలి, సామాజికంగా నీకు ఒక గుర్తింపు ఉండాలి, నీకు ఒక బాధ్యతాయుతంగా నీకు ఒక ప్రశ్నించే తత్వం ఉండాలి. ఇవన్నీ కావాలంటే ఆ ఏజ్లో దొరకవు, ఉండవు కూడా. ఎందుకంటే నువ్వు అప్పటి వరకు ఏం జాబ్ చేయలేదు, ఎలాంటి ఇన్కమ్ నీకు లేదు, ఆదాయపరంగా నువ్వు జీరో. కాబట్టి ఆ చదువుతున్న రోజుల్లోనే నువ్వు అనవసరమైన పాలిటిక్స్కి అట్రాక్ట్ అవుతావు. అప్పుడు నీ యొక్క అవసరాన్ని ఆ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనిస్తారు. నిన్ను దూరం కానివ్వరు, దగ్గరలోనే పెట్టుకుంటారు. అంటే నువ్వు మళ్ళీ వేరే వైపు వెళ్ళకుండా నీకు అన్ని రకాలుగా ఆశలు ఉంటవి. కాబట్టి నువ్వు మళ్ళీ పొలిటికల్గా నువ్వు బయటికి రావడం చాలా కష్టం. అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయము, అప్పుడే కొంత చదువు పూర్తయిన ఏజ్, ఆ టైంలో నువ్వు అట్రాక్ట్ అయినవు అంటే అది 100% దాంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాం, అందులోనే ఉంటాం కూడా. సైకలాజికల్గా ఇది నిజం. కాబట్టి మన కెరీర్ ఏంటో మనం దృష్టి పెట్టలేక ఇతర పనుల మీద దృష్టి పెట్టడం వల్ల మన కెరీర్ దెబ్బతింటుంది అనే విషయం గమనించాలి యంగ్స్టర్స్. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి గ్రామంలో కానీ, ప్రతి నగరంలో కానీ, ఏ ఏరియా తీసుకున్నా కూడా పొలిటికలే ఎక్కువ ఉంది. ఒక గ్రామం ఉంటుంది, అందులో 10 పార్టీలు ఉంటాయి. మన ఫ్రెండ్సే, మన వాళ్ళే, మనతో ఉండేవాళ్ళే ఇతర పార్టీలో ఉంటారు. మనం మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉండేవి ఒకప్పుడు. అందులో ఎవరైనా బాగుపడుతున్నారా అంటే ఎవరూ లేరు. ఎలక్షన్స్ వచ్చిందంటే చాలు జై జిందాబాద్, మెడలో కండువా కప్పుకోవడం, ప్రచారాలు చేస్తూ తిరగడమే. డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు ఎక్సెట్రా ఇతర పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పొలిటికల్గా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది, చాలామంది నేను గమనించాను. కాబట్టి అందరూ రాజకీయమే చేసినప్పుడు అందరికీ న్యాయమే జరుగుతుందని ఎక్కడ ఏం లేదు. అందరికీ జరగకపోవచ్చు, కానీ ఎవరో ఒకరికి మాత్రమే జరుగుతుంది, 2-3 అలా. అయితే ఇలా చదువుకుంటున్న క్రమంలో పరిసర ప్రాంతాలను గమనించి నీవు రాజకీయాల వైపు ఆకర్షితుడమైన రోజుల్లో నీ జీవితం ఒక దశ నుంచి మరొక దశ మారబోతుంది అనేది మనం గమనించలేకపోతాం. తెలియకుండా అప్పటికే మనకి 20 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. గడిపేసినాం అందులోనే. 20 సంవత్సరాల వరకు మనం, అది చాలా తక్కువ వయసు అయినప్పటికీ కూడా 20 సంవత్సరాలు మనకు తెలియకుండానే గడిచిపోయినాయి. ఇంటర్మీడియట్ చదివే పూర్తయ్యే రోజుల్లో 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మనం ఏం చేస్తామంటే అదే ఫోకస్గా పొలిటికల్, వేరే ధ్యాస ఉన్నది. ఏ ప్రోగ్రామ్ అయినా అటెండ్ అవ్వడం, పార్టీలకు సంబంధించి అది మీకే ఆలోచించుకోండి. పార్టీలకు సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా అటెండ్ అవుతాం, ఏ కార్యక్రమంలో ఉన్నా ముందుండి చూసుకుంటాం. ఒకరిద్దరు కాదండి, ఊరు మొత్తం పొలిటికల్, గ్రామం పొలిటికలే, నగరం మొత్తం పొలిటికల్. ఈ పొలిటికల్ వల్ల, ఈ పొలిటిక్స్ వల్ల యంగ్స్టర్స్ ఎంత
నష్టపోతున్నారంటే జీవితంలో తమ కెరీర్‌ని గూడా పట్టించుకున్నంత బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు. వాళ్ళేమైనా చేస్తున్నారంటే ఏదీ లేదు. పైన చూపుకే కొత్త బట్టలు ధరించడం, బయట తిరగడం అంతే. వాళ్ళకు ఆర్థికంగా ఏమైనా బలంగా ఉన్నారంటే ఏం లేదు. ఏమైనా అంటే నీకు అతను తెలుసా? ఇతను తెలుసా? నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఎంతో పెద్దవాళ్ళు తెలుసు. ఏం చేస్తారండి? ఎంత పెద్దవాళ్ళు తెలిసినా, నువ్వు ఎంత పెద్ద ఏదైనా కూడా ఒకానొక రోజు ఫైనాన్షియల్‌గా నువ్వు ఇబ్బందిలో ఉన్నావనంటే, లేదా ఫైనాన్షియల్‌గా నువ్వు బలంగా లేవని తెలిసావంటే వాళ్ళేం చేయరు. ఎంత పెద్దవాళ్ళైనా, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా గూడా. నీకు నువ్వే రాజకీయాల వైపు అడుగేస్తావు. ఆకర్షితునివైతావు. ఎలాంటి అనుభవం లేకుండానే నువ్వు మొదలు పెడతావు. కెరీర్ పైన దృష్టి ఉంచుకోవు. నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో, లేకపోతే మనకి ఎన్నో ఉంటాయి కదా! అన్నీ పక్కన పెట్టి కేవలం నువ్వు ఒక పాలిటిక్స్ వైపు అడుగేసినావనంటే, నీకంటే కూడా ముందున్న వాళ్ళు ఉంటారు కదా! నిన్ను ఆకర్షితులను చేసిన వాళ్ళకి ఇంకెంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఒకటి గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మనిషి ఎంతో పెద్ద చదువులు చదివి, ఎంతో పెద్ద ఉద్యోగం సంపాదించి అది చేసినా కూడా జీవితాంతం ఆ ఉద్యోగం చేసినప్పటికి కూడా ఆ మనిషి కొంతవరకే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటది. కానీ ఏ ఉద్యోగం చేయకుండా, ఎలాంటి కష్టం లేకుండా, దాదాపు కష్టం లేదని చెప్పుకోవాలి. ఇలాంటి ఏ బాధలు లేకుండా కూడా ఒక పొలిటికల్‌గా ఒక నాయకుడు ఎలా అంత డెవలప్ కాగలుగుతున్నాడు. సరే, డెవలప్ అయితే అయిపోయిండ్రు. నీకు సంబంధించిన వ్యక్తులను కూడా నువ్వు గమనించుకోవాలి కదా! గమనించరు. ఎందుకు గమనిస్తారు? వాళ్ళకు పని పాట ఏం లేదా? వాళ్ళకు బరువు, బాధ్యత, ఫ్యామిలీ, వాళ్ళకొక సెక్యూరిటీ వాళ్ళకు వాళ్ళు ఏర్పరచుకోవాలి కదా! నీవంటే ఏం తెలవక ఒక పిచ్చోనివై నీ కెరీర్ పైన దృష్టి పెట్టకుండా ఈ యొక్క పాలిటిక్స్ వైపు అట్రాక్ట్ అయినావు కాబట్టి నీకు తెలియదు. వాళ్ళకు తెలుసు కదా! వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాలేంటి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేంటి. ఒకటి గమనించండి ఫ్రెండ్స్. పొలిటీషియన్ నాయకుల యొక్క కొడుకులు లేదా వాళ్ళ బిడ్డలు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ రాజకీయాలు దాదాపుగా చేయరు. పెద్ద చదువులు చదువుకోవడానికి యూరప్ వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఇతర కంట్రీస్ ఎక్కడెక్కడో మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ కెరీర్ పైన వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు ఆ విధంగా సాఫీగా కొనసాగుతారు. కేవలం మనం హాఫ్ నాలెడ్జ్ గల్లం మనం అందరం. ఇలాంటి చెత్త పాలిటిక్స్ చేసుకుంటూ ఒకరికొకరు విద్వేషాలు, ద్వేషాలు, పగలు, పంతాలు పెంచుకుంటూ గడుపుతున్నాం. ఎంత దారుణం. మెయిన్‌గా నేను ఈ పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనంటే, మెజారిటీ ఆఫ్ పీపుల్ పాలిటిక్స్ వైపే మొగ్గు చూపుతున్నారు, పాలిటిక్స్ చేస్తున్నారు. అనవసరమైనది కొంతున్నది, అనవసరమైనది చాలా ఉన్నది, అవసరమైనది కొంత ఉన్నది. కాబట్టి పాలిటిక్స్ చేయొద్దు, నువ్వు ప్రజలకు సర్వీస్ చేయొద్దు అని అనడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు అవి పాలిటిక్స్‌లో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే కూడా నీకు కొన్ని అర్హతలు ఉంటాయి. నీకు కొన్ని నైపుణ్యాలు కావాలి, కొంత ఆర్థిక బలం కావాలి, సామాజికంగా నీకు ఒక గుర్తింపు కావాలి. ఇవన్నీ ఏర్పరచుకున్న తర్వాత నువ్వు పాలిటిక్స్ చెయ్యి. నిన్నెవరు కాదన్నారు. ఇప్పుడు పాలిటిక్స్‌కి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇలాంటిది ఏం లేదు కదా! ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం, మన కుటుంబం, మన వాళ్ళు, వీళ్ళు అందరూ మనము అందరం కలిసి ఉండాలి అనంటే, మనం ఇప్పుడున్న రోజులలో ఆర్థికంగా బలపడాలి అంటే, మనకున్న స్థాయిలో మన పనులు మనం చేసుకుంటూ ఇంకొంచెం పెద్దగా డెవలప్ కావాలి, ఇంకొంచెం ఎదగాలి అనే ఆలోచనలతోని మన మైండ్ సెట్ మారాలి. అంటే సక్సెస్ అంటే ఎట్ ఏ టైంలో ఇన్స్టెంట్‌గా రాదు. అది నువ్వు ఈరోజు, రేపు, ఆ తర్వాత అలా చిన్న పనులు చేసుకుంటూ వెళ్తేనే పెద్ద సక్సెస్ వస్తది. ఒకేసారి ఎప్పుడు రాదు. కాబట్టి నువ్వు ముందుగా ఇవన్నీ బలపరుచుకున్న తర్వాత పాలిటిక్స్ చెయ్యి. అప్పుడు నీదే, టైం నీదే, అంత నీదే. కానీ అనవసరమైన టైంలో, కరెక్ట్ రైట్ టైంలోనే నువ్వు ఒకటి సాధిస్తావు అనే టైంలో పెళ్ళిళ్ళు అవ్వడం చాలామందిని చూశాను. వాళ్ళ అనుభవాలు కూడా నాతో షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైట్ టైంలోనే రాంగ్ డిసిషన్ తీసుకోవడమే మన యొక్క తప్పు. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ఎంత పెద్ద లీడర్షిప్ మెయింటైన్ చేసినా కూడా, మనకు ఎంత పెద్ద అనుభవాలు ఉన్నా కూడా, మన నిజ జీవితంలో మనం ఆర్థికంగా మరియు సామాజికంగా ఒక గుర్తింపు తెచ్చుకోకపోతే నువ్వు చేసే పనికి విలువ ఉండదు. అందుకే ఈ యొక్క 20-30 సంవత్సరాల వయసులో యంగ్స్టర్స్, ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ కెరీర్ పైన దృష్టి పెట్టండి. అనవసరమైన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇది టాపిక్స్లోకి వెళ్ళి దాంట్లో ఇంటర్ఫియర్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. డబ్బు సంపాదించవచ్చు, ఓకే. వాటెవర్ ఏదైనా నువ్వు చేయగలగడానికి నీ దగ్గర అంత సత్తా ఉంది, అంత టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు అంతే, యూ కెన్. కానీ ఆ టైంలో నువ్వు ఎలా ఉన్నావు అనేదే నీ జీవితానికి ఒక మార్గం చూపుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆలోచించండి, ఆవేశపడకండి. సక్సెస్ అనేది లేట్గానే వస్తుంది, అంత తొందరగా ఏం రాదు. జీవితంలో రైట్ టైంలోనే రాంగ్ డిసిషన్స్ తీసుకోకండి. జీవితం చాలా చిన్నది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చిన్నది. మనం చూస్తున్నటువంటి మన కనుచూపు మేరకు కనబడేదంతా ఒక చిన్న వ్యవస్థ, చాలా చిన్నది. ఒక క్షణం జీవితం, ఒక క్షణమే నా దృష్టిలో అయితే. నేను ఎందుకు ఇలా ఒక క్షణం అంటున్నా అంటే, దాని వెనుక పెద్ద రహస్యం ఉన్నది, పెద్ద సైన్సే ఉన్నది. ఈ జీవితాన్ని ఇప్పుడు ఈ 70-80 సంవత్సరాల ఒక మనిషి జీవితాన్ని ఒక సెకండ్ అనడానికి చాలా పెద్ద కారణం ఉన్నది.
దానికి సంబంధించిన వీడియో మరొక వీడియో చేస్తా. అది మీకు తెలియజేసేటట్టే చేస్తా. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి జీవితం అంటే ఎంత చిన్నది, మనుషులమంటే ఇంకింత చిన్నవాళ్ళం, మనకెందుకీ అలవాట్లు, ఎందుకీ అనవసరమైనటువంటి పనులు, మనం చేయాల్సినవి ఏంటి, మన బాధ్యతాయుతంగా చేయాల్సిన పనులేంటి, మనం బాధ్యత రహితంగా చేస్తున్నటువంటి పనులేంటివి, మనం చెడలవాట్లకు ఏ విధంగా లోనైపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇలాంటి విషయాలన్నీ మీకు జీవితం ఎంత చిన్నదో అని తెలిస్తే అప్పుడు రియాలిటీ ఫీల్ అవుతారు. నాకు ఒక్కనికే తెలుసు అని నేను చెప్పట్లేదు మీకు. కాకపోతే నేను తెలుసుకున్న దాన్ని బట్టి, నేను అనుభవించిన దాన్ని బట్టి చూస్తే జీవితం చాలా చిన్నది. దాంట్లో సగం జీవితం ఈ డబ్బు సంపాదించడం, కష్ట నష్టాలను ఎదుర్కోవడం ఇదే సరిపోతుంది. ఇంకో సగం జీవితం అనవసరమైన చెత్త అంతా తిని, అనవసరమైన డ్రింక్ అంతా తాగేసి రోగాల బారిన పడడం ఇంకో సగం జీవితం అవుతుంది ప్రస్తుత కాలంలో. కాబట్టి మనిషి ఎందుకు పుట్టాడు, అతని యొక్క బాధ్యత ఏంటి, అతను చేయవలసిన పనులేంటి, సాధించవలసిన లక్ష్యాలేంటి, ఇలాంటి వాటిపైన ఫోకస్ పెడితే జీవితానికి కొంచెమైనా అర్థం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా చిన్నది జీవితం, చాలా అంటే చాలా. నాకు తెలుసు, నేను తెలుసుకున్నా, నాలాగే చాలా మంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అది తెలుసుకోవాలంటే పెద్ద స్టోరీ. అది ఇక్కడ మన భూమి పుట్టినప్పటి నుంచి చరిత్ర కావాలి. అది దానికోసం భూగ్రహం ఒకటే కాదు, ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. మిలియన్ ట్రిలియన్, ఇంత పెద్ద విశ్వంలో మనం ఒక ఇంత డస్ట్, మనిషి అంటే ఇంత చిన్న డస్ట్, ఒకటే చిన్న ముక్క. ఎందుకు పుట్టామో, ఎందుకు, మొత్తానికైతే చాలా విషయాలు దాగి ఉన్నాయి మనకు తెలియకుండా. మనం కేవలం ఈ ఉన్న మనిషి యొక్క జీవిత ప్రయాణాన్ని సాఫీగా సాగించాలంటే కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకు ఆ క్షణం గడుపుతున్నటువంటి ఆ క్షణాన్ని ఆస్వాదించాలి. ఏదో పెద్ద బాధ వచ్చింది, ఏదో పెద్ద అయిపోయింది, ఏదో అని ఫీల్ అయిపోతే అది మెంటల్గా, ఫిజికల్గా ఆ వ్యక్తికే ఇబ్బంది. కాబట్టి అప్పుడున్న ఆ క్షణాన్ని, ఆ ప్రకృతిని, దాన్ని ఆస్వాదించడమే జీవితం. మంచి మార్గంలో నడవడమే జీవితం. చూసారా, ఇప్పటికి లేకుండా 20 సంవత్సరాలు వచ్చేసరికి జీవితంలో ఎన్ని మార్పులు జరిగినాయో. ఏం చేయాలనుకుంటున్నామో అది చేయకపోవడమే జీవితం. అంటే చేయకపోవడం అంటే అది చేయలేము, మన వల్ల కాదని కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం. అక్కడితోనే మనిషి స్టాప్ చేస్తున్నాడు. అంతే, నా జీవితం అంతే, నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, గివ్ అప్. కాబట్టి మనిషి ఓడిపోవడానికి కారణం కూడా ఇవే. అందుకే ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఖచ్చితమైన టైం టేబుల్ ప్రకారం మాత్రమే, అంటే వాళ్ళ కెరీర్ పైన దృష్టి ఏ విధంగా ఉండాలి, ఈ టైంలో నుంచి ఈ టైం వరకు నువ్వు చేయాల్సిన పనులు ఏంటి, ఏజ్ గడుస్తున్న కొద్దీ నీ యొక్క విధానాలు ఏంటి అనే విషయాలపైన ఫోకస్ చేసి ఒక ఖచ్చితమైన మార్గంలో వాళ్ళని నడవగలిగిపిస్తే, ఒకనొక ఏజ్, ఒక 15 సంవత్సరాలు అలా వచ్చేసరికి వాళ్ళకు పూర్తి విషయం అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపెట్టాలి పిల్లలపైన, వాళ్ళ కెరీర్ పైన. ఇప్పుడు ఈ పాలిటిక్స్ గురించి చెప్పాను కదా, ఈ పాలిటిక్స్, ఈ ప్రచారాలు, ఈ తొక్క, ఎంత అట్రాక్షన్స్ అని కేవలం మన ఇండియాలోనే ఉంటాయి ఎక్కువ. ఇతర కంట్రీస్ చూసుకుంటే యూరప్ కంట్రీస్ కానీ, ఇటు వెస్టర్న్ కంట్రీస్ కానీ, ఇలాంటి కంట్రీస్లో ఇదంతా పాలిటిక్స్ ఇంత పెద్దగా ఏముండవు. ఇన్ని రకాల పార్టీలు కూడా ఏముండవు, ప్రచారాలు కూడా అంతా ఉండవు. జస్ట్ ప్రెస్ మీట్లు అంతే. మనమే ఏం తెలియగా పిచ్చోళం అయిపోయి అనవసరమైన పాలిటిక్స్ చేసుకుంటూ జీవితాలను అలా గడిపిస్తుంది. కాబట్టి భారతదేశం అనేది డెవలప్ అవుతున్న కంట్రీ. జనాభా పరంగా ముందున్నప్పటికీ కూడా మనం డెవలప్ కాలేకపోతున్నాం. ఎందుకు అంటే ఒక 80%, 90% కేవలం పాలిటిక్స్ వల్లనే. అదే అమెరికా చూసుకుంటే అక్కడ తక్కువ జనాభా అయినప్పటికీ కూడా అమెరికాకు మించిన దేశం మరొకటి లేదు ప్రపంచంలో. టెక్నాలజీ పరంగానైనా కూడా, బలంగా ఆర్థిక పరంగానైనా కూడా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి విషయాలు. మరొక కొత్త విషయంతో, జీవితం అంటే ఎంత చిన్నది, ప్రపంచంలో మన భూమి ఎంత చిన్నది, ఈ విశ్వం ఎంత పెద్దది అనే విషయం పూర్తిగా నేను అనలైజ్ చేసుకొని కొంత సమాచారాన్ని సేకరించి మళ్ళీ నేను మీ ముందుగా టాపిక్తో వస్తాను. జీవితంలో ఇలాంటి ఎన్నో అనుభవించి ఎంతో చేసి స్థాయికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నిజమే, ఈ జీవితంలో మేము కూడా ఇలాంటి అనుభవాలను చవి చూసాము, ఎంతో నేర్చుకున్నాము. పాఠాలు, గుణపాఠాలు అన్ని రకాలుగా మేము నేర్చుకున్నామని ఎంతో కొంత అనిపిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి మరిన్ని జెన్యూన్ విషయాలు, మంచి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటా. బాయ్.